దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మనందరము మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మన రక్షణార్థమై ఈ లోకమునకు శరీరధారిగా వచ్చిన ప్రభు అయిన క్రీస్తు మన కొరకు సిలువలో వేలాడిన మన ప్రభువు ఆయన మనలను శక్తివంతులుగా బలవంతులుగా చేయుటకు మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ నిత్యరాజ్యానికి వారసులుగా చేయటానికి అనేక విధాలుగా ఆయన కృపా సమృద్ధిలో నుండి మనలను కూడా పోషిస్తూ సంరక్షిస్తూ బలవంతులుగా చేయుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రేమ కలిగిన తండ్రి మరి ఆయన ప్రేమను మనకు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాడు. కనుకనే ఆయన వెలుగును మనకు అనుగ్రహించాడు. అంతేకాదు మనలను కూడా ప్రభువునందు వెలుగుగా చేసి ఉన్నాడు. అయితే మనం చదువుకుంటున్నాం. గత వారంలో ఒక వీడియోలో నేను మీకు చాలా వివరంగా తెలియచేస్తూ మరి కొన్ని విషయాలను ఈ వీడియోలో కూడా చెప్తానని చెప్పాను కదా. కనుక దయచేసి జాగ్రత్తగా ఈ లేఖనాలు గమనించండి. మీ ఆత్మలకు శక్తిని బలాన్ని అనుగ్రహించే పరిశుద్ధ లేఖనములలో నుండి మీరు కూడా నూతనమైన బలం పొందాలని ఆశిస్తూ మరికొన్ని అనుభవాలు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం మళ్ళీ చదువుకుందాం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ఈ ప్రత్యక్షపరిచేది ఏంటో అది వెలుగే కదా అంటూ అపోస్తులుడైన పౌలు సంఘములకు ఒక శ్రేష్టమైన అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మనం ఈ వాక్యంలో కొన్ని అనుభవాలు చదువుకున్నాం. వెలుగు అనగా దేవుడే వెలుగై ఉన్నాడని, దేవుని కుమారుడు లోకమునకు వెలుగని, దేవుని యొక్క కుమారుని వెంబడించువారు జీవపు వెలుగును కలిగి ఉంటారని, అలాంటి వెలుగులో ఉన్నవారు వారు కూడా ప్రభువునందు వెలుగై ఉన్నారు అనే చక్కని అనుభవాలు గత వీడియోలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క పనికి ఎవరికి అర్హత ఉంటుందో అవి కూడా లేఖనాల్లో కొన్ని మనం గమనించాం. అయితే ప్రభువు చెప్తున్నాడు కదా, సమస్తమును ఖండింపబడి అన్నాడు. సమస్తము ఖండించడానికి ఎవరు సరిపోతారు? ఎవరు అర్హులై ఉంటారు? సమస్తాన్ని ఖండించాలి అంటే సమస్తము ఎరిగిన వారికి అది సాధ్యము కదా. కనుక సమస్తము ఎరిగిన వారు ఎవరో ఖండించుటకు అనగా సమస్తాన్ని ఖండించుటకు దేవుడు ఎవరికి అలాంటి శక్తిని ఇచ్చాడో కూడా లేఖనాల్లో మనం మరి జాగ్రత్తగా చూసినట్లయితే మరలా నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మనము చదువుకున్న భాగంలో గత వీడియోలో నేను చెప్పాను, సమస్తమైన కల్మషాన్ని నుండి సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టి నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించువారు వారు ఒక అర్హతను సంపాదించుకుంటారు. అదేమనగా ప్రభువు చేత అభిషేకింపబడతారు. అక్కడి నుంచి మరలా ఒకసారి లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు అన్నాడు. సమస్తము ఎరుగుట అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకములో శరీరధారిగా కన్య మరియ గర్భమందు పుట్టాడు. ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడని 12 సంవత్సరాలప్పుడే చాలా మరి వాదించి చాలామంది నోర్లు ముయించిన అనుభవాన్ని, ఆ తర్వాత 30 సంవత్సరాల వరకు ప్రభువు తల్లిదండ్రుల దగ్గరే ఉన్నట్లుగాను, ఆ తర్వాత బాప్తిస్మం పొంది ఆయన 33.5 సంవత్సరాల వరకు తన యొక్క బోధను సంపూర్ణముగా బోధించి శిలువ మరణము పొంది తిరిగి 3వ దినాన లేచి ఆయన మరలా పరలోకమునకు ఆరోహణుడైపోయి మళ్ళీ రాబోతూ ఉన్నాడు అనే సత్యం ప్రభువు యొక్క జీవిత విధానాన్ని
లేఖనముల్లో నుండి మనం కొంత మట్టుకు తెలుసుకున్నాం. దానిని పరిపూర్ణముగా అపోస్తులు తెలియచేశారు. అయితే మనకు ప్రభు గురించి తెలుసు. ప్రభువుకి మనం క్రైస్తవులవి, మనం ప్రభు యొక్క జన్మదినం అనగా క్రిస్మస్ని ఏంటి, లేకుంటే ఆయన చనిపోయిన రోజుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రొత్త సంవత్సరం గురించి తెలుసు. మనకు చాలా యేసయ్య చెప్పిన ఉపమానాలు తెలుసు. కొండ మీద ప్రసంగం తెలుసు. బైబిల్లో ఏ వాక్యం ఎక్కడున్నదో తెలుసు. ఇది కాదు సోదరులారా, సమస్తము ఎరుగుట అంటే అవి కావండి. సాతాను ఈ లోక అధికారి, వాడి యొక్క పరిపాలన ఏంటి, వాడి యొక్క మోసం ఏంటి, వాడి తంత్రాలు ఏంటి, వాడిని జయించే పద్ధతి ఏంటి, ఎలాంటి పద్ధతుల్లో విశ్వాసి సాతానును మరి జయించాలి, ఇలాంటి సంగతులు భక్తులు ఏ విధముగా జయించారు, ధర్మశాస్త్ర కాలంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు విశ్వాస సంబంధమైన క్రొత్త నిబంధన కాలములో అపోస్తులు వారి యొక్క పరిచర్య ఎలాగున్నది, ఎంతమంది మోసగాండ్రు బయలుదేరిపోయారు, ఈ మోసగాండ్రు అందరూ కూడాను ప్రభు పనికి ఎంత అభ్యంతరకరంగా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథంలో అసలు ఎంతో విశాలమైన అనుభవాలతో కూడిన సంగతులన్నిటినీ కూడా చాలా అనుభవాలు వ్రాసిపెట్టాడు. ఎంత సృష్టి అంతటిలో ఎంతమంది జనాలు ఉన్నారో, ఎన్ని కోట్ల మంది ఉన్నారో, ఎంతమంది పుట్టబోతున్నారో, పుట్టారు, చనిపోయారు, వాళ్ళు మొత్తం గురించి అందరి సంగతులు కూడా ఉన్నాయి. అంతేకాదు ప్రతి మనిషికి వేరు స్వభావాలు కలిగి ఉంటారు. వారందరి గురించిన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అయితే సమయోచితమైన సహాయాన్ని తండ్రి తన వారికి అనుగ్రహించి ఈ లోకములో ప్రభు పక్షముగా పనిచేయుటకు వారికి తగినట్లుగా తలాంతులనిచ్చి పని చేయించుకున్నాడు. కొంతమందికి మీనాలనిచ్చి పని చేయించుకున్నాడు. మనం ఇంకా అంతా మారిపోయాం, పరలోకానికి వెళతామంటే కాదు, చాలా పని చేయాలి అని చెప్పాడు. మనం ప్రభు కొరకు ఏ విధంగా బ్రతకాలో, ఏ విధముగా ఆచార సంబంధమైన భక్తిని తీసుకొచ్చి క్రీస్తునందలి దేవుని యొక్క లేఖనములలో శక్తి లేని వారిగా బలహీనులుగా తయారు చేసి అబద్ధ బోధకులు ఉన్నారు. ఎన్నో సంగతులు సోదరులారా, అంతం లేనిది ఈ యొక్క చిన్న గ్రంథంలోనే అనేకమైన సంగతులు, అంతం లేని సంగతులను తండ్రి అయిన దేవుడు వ్రాసిపెట్టాడు. కనుక ఈ గ్రంథంలో ఏ కాలమును ఎట్టి కాలమును తెలుసుకోవాలి. తండ్రి కాలం ఏంటి, కుమారుని కాలం ఏంటి, పరిశుద్ధాత్మ కాలం ఏంటి తెలుసుకోవాలి. ఈ 3 కాలాల్లో అపవాది వాడి యొక్క పనిని ఏ విధముగా చేసి సృష్టి ప్రారంభం నుండి మనుషులందరినీ కూడా నాశనం చేస్తూ వస్తున్నాడు. ఈ విషయాలన్నిటినీ కూడా మనం బాగుగా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఇవన్నీ తెలుసుకొని ఒక్క మనుషుని యొక్క హృదయంలో వీటన్నిటిని పెట్టుకొని మనుషులందరినీ పరిశుద్ధులుగా తయారు చేద్దామంటే అయ్యే పని కాదు. కనుకనే ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు అన్నారు. మరి మనుషులు చూస్తే అభిషేకం అని బైబిల్లో ఉంది కాబట్టి అభిషేకించుకొని మనుషులే అభిషేకించుకొని వెళ్ళిపోతున్నారు. ఇది అభిషేకం కాదు. పరిశుద్ధుని వలన అభిషేకం పొందాలి. మనుషులు ఒకవేళ తల మీద చేతులేసి ప్రార్థన చేసి సేవకుని ప్రతిష్ఠించామని చెప్పుకుంటే, వాళ్ళు ఒక యవనస్తులని చూడండి మీరు, అలాంటి వాళ్ళని సేవకుని ప్రతిష్ఠిస్తున్నామని చెప్పేసి 10 మంది కలిసి పాస్టర్లు వాళ్ళని ఏదో అభిషేకం చేశామనేసి అని చెప్తున్నారు. కానీ సోదరులారా, వారి యవనేచ్ఛలు పోవు, యవన కోరికలు చచ్చిపోవు, వాళ్ళ బ్రతుకుల్లో మార్పు ఉండదు, మారు మనసు ఉండదు. ఏదో ఆ పాస్టర్ గారి కొడుకు ఈ పాస్టర్ గారు అని చెప్పి చేసుకున్నంత మాత్రాన అది అభిషేకం కాదండి. ఎన్ని మాటలు దేవుని యొక్క లేఖనాల్లో తండ్రి తన వారి కొరకు అనుగ్రహించాడో అంతగా సాతాను కూడా డూప్లికేట్ మాటలు చాలా పనులన్నీ చేయిస్తుందండి. ఈనాడు ప్రతి సంఘంలో కూడా ప్రభు వాక్యాన్ని అలాగే ఉండే విధంగా సాతానుడు వాడి మాటలను సంఘాల్లోనికి విపరీతముగా ఫోకస్ పెట్టేసి పని చేస్తూ ఉన్నాడు. సోదరులారా, అది మీరు గ్రహించే శక్తి కావాలి అంటే పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారై ఉండాలి. పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారైతే సమస్తమును ఎరుగుదురు. సమస్తమును ఎరిగిన వారు మాత్రమే సమస్తమును ఖండించే శక్తి కలిగిన వారై ఉంటారనే లేఖనాలు మనం చదువుకుంటున్నాం. ఈ సగం తెలుసుకొని మాట్లాడే వాళ్ళందరూ విమర్శకులు.
వాళ్ళు విమర్శించి వారికి వారే హాని చేసుకునే మనుషులు చాలామందిని చూస్తున్నాం. కానీ దేవుని యొక్క అనగా పరిశుద్ధుని యొక్క అభిషేకము ఎవరికైతే ఉన్నదో వారు మాత్రమే సమస్తమును ఎరిగిన వారై మాట్లాడగలరు. ఎంత కష్టతరమైందో కూడా ఈ అనుభవాన్ని సంపాదించుకోవాలంటే మరి ఎందరికీ సాధ్యమో కూడా ఈ సందర్భంగా మీరు ఆలోచించాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈ యొక్క అనుభవంలో చూడండి, ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి అన్నాడు. తుదకు అనగా చాలా విషయాలు మాట్లాడుతూ భక్తుడు ఏమంటున్నాడంటే, తుదకు చివరికి ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి అని చెప్తున్నాడు. ప్రతి మాట పరిశుద్ధ గ్రంథంలో చాలా చాలా భావయుక్తముగా ఉంటుంది. అందుకే భావ సూచక విషయములను నేను మీకు తెలియచేయుచున్నాను అని చక్కగా సామెతల 1వ అధ్యాయంలోనే చెప్తాడు. ఈ యొక్క భావ సూచకమైన విషయాలు వీటన్నిటినీ కూడాను చాలా స్పష్టముగా సంపూర్ణ భక్తిలో మనలను కూడా అమర్చున్నట్లుగా తండ్రి అయిన దేవుడు ఎప్పటికప్పుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మీరు ఇక్కడ చూడండి, సమస్తమును ఖండించాలి అని చెప్పిన ప్రభువు ఖండించి అది వెలుగు చేత ఖండింపబడుతుంది అన్నాడు. ప్రభువునందు వెలుగై ఉన్నవారు, నిజముగా ప్రభువునందు వెలుగై ఉన్నవారు సమస్తమును ఖండించగలరు. సమస్తమైన లేఖనములలో ఉన్న శక్తిని సంపాదించుకుని వారు ప్రభువునందు వెలుగుగా ఉండి సమస్తమును ఖండించే అలాంటి శక్తి కలిగిన వారై అన్ని విషయాలను కూడా ప్రత్యక్షపరచాలి. అది దేవుని యొక్క చిత్తమైనది సోదరుల. లేఖనాల్లో నేను మీకు స్పష్టంగా చూపిస్తున్నాను. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా అన్నాడు. ఈ యొక్క అనుభవం చూసినట్లయితే ఈ ఖండించే శక్తి సమస్తము ఎరిగిన వారికి మాత్రమే ఉంటుంది. కానీ సగం సగం తెలుసుకొని ఖండించిన వాళ్ళందరూ భక్తిహీనులై కొరుకుడు పొండు ప్రాకినట్లు వారి యొక్క మాటలు ప్రాకుతాయి. వినువారిని చెరిపే మాటలు మాట్లాడుతూ ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. వీళ్ళందరికీ పరిశుద్ధాత్మ వలన అభిషేకం పొందిన అనుభవం లేదండి. కనుక వాళ్ళకి ఏమీ సంపూర్ణంగా తెలియదు. ఏయో కొన్ని మాటలు తెలుస్తాయి. అంత మాత్రాన దేవుని యొక్క చిత్తమును వారు గ్రహింపలేరు సోదరులారా. అంతేకాదు, చివరికి ఏం చెప్తున్నారంటే, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అన్నాడు. మొదటిగా బలవంతులై ఉండాలి. దేవుని పక్షముగా జీవించువారు వారు బలవంతులైతేనే కదా బలహీనులను బలపరచగలరు. బలవంతులై ఉండుడి. ఎలాగ బలవంతులు అంటే ఎవరు బలవంతులు కాగలరు అనే విషయాన్ని కూడా మీరు చూస్తే ప్రవక్త అయిన యెషయా ద్వారా చాలా చక్కని ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 వచనాలు చూడండి. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. బాలురు, యవనస్తులు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని చెప్పాడు. యెహోవా కొరకు ఎదురు చూచుట. అసలు ఇక్కడ బాలురు గురించి చెప్పాడంటే చిన్నపిల్లలు సొమ్మసిల్లిపోతారు, లేకపోయినట్లు తలిసిపోతారు అని వాళ్ళ కోసం చెప్పాడా? కాదండి. యవనస్తులు తప్పక తొట్రెల్లుదురు అని చెప్పాడు. అంటే యవన కాలంలోనికి వచ్చిన వాళ్ళందరూ కూడా తొట్రెళ్ళిపోతారా? ఈ లోక సంబంధమైన యవనస్తుల గురించి చెప్పబడిన మాట కూడా కాదు. మరి ఎవరి గురించి చెప్పాడు ప్రభు అంటే, బాలురు అనగా మీరు కేవలము యేసును గురించిన సువార్త వినడానికి అలవాటు పడి మీ బోధకులు యేసును గురించి మాత్రమే చెప్పేవారై ఉన్నట్లయితే, అనగా లోకములో పాపములో నుండి, లోకములో మరి నానా విధాలైన అసభ్యమైన క్రియల నుండి, బూతులు, పోకిరి వేషాలు, లోక దురాశలు వీటన్నిటిలో
ఉండకూడదు అని చెప్పే బోధకులైనట్లయితే వారు కేవలము యేసుని గురించి మాత్రమే చెప్తున్నారు. మరి యేసును గురించి మాత్రమే వినేవారిని బాలురు అని చెప్తున్నాడు. ఈ బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు అన్నాడు. అనగా వారు శక్తిహీనులు, బలహీనులు సోదరులారా. దేవుని యొక్క మాటలో నిలిచి జీవించలేని పసితనం వారిలో ఉంటుంది అని చెప్పాడు. కనుక చిన్నపిల్లలు వాళ్ళకి ఏదన్నా కష్టమైన పని చెప్తే చేయలేరు. చిన్నపిల్లలు ఏం చేస్తారండి? ఇంకా బాలురు అని సంబోధించాడు ఇక్కడ. బాలురు ఏం చేస్తారు? పెద్దవాళ్ళు అయితేనే కదా ఏదైనా సరే కష్టపడి పని చేయగలరు. ఏ విషయంలోనైనా సరే వయసు వస్తేనే కదా, వాళ్ళు శక్తివంతులైతేనే కదా బలమైన కార్యాలు చేయగలరు. కనుక చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అన్నాడు. యవన కాలం వచ్చేసింది. యవన కాలంలో తొట్టిల్లిపోతున్నారట. అనగా చాలా సంవత్సరాల నుంచి దేవుని యొక్క విషయాలు వినడం, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం, దేవుని యొక్క మాటలు నేర్చుకోవటం, ఈ యొక్క అనుభవాలన్నీ మీరు కలిగి ఉన్నారు. కానీ తొట్టిల్లిపోతారు. ఎందుకు? బాలురు చూస్తే సొమ్మసిల్లిపోతున్నారు, అలసిపోతున్నారు. యవనస్తులు చూస్తే తొట్టిల్లిపోతున్నారు. అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచుట అనగా క్రీస్తునందు మీరు జీవిస్తేనే, క్రీస్తునందు జీవిస్తేనే మీరు బలవంతులవుతారు, శక్తివంతులవుతారు. యెహోవా కొరకు ఎదురు చూచుట, క్రీస్తునందు జీవించుట ఏంటండి? ఈ రెండిటికి ఉన్న భేదం ఏంటి అని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగినట్లయితే, యెహోవా కృప కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి 1000 తరముల వరకు కృప చూపిస్తాడు. కానీ ఆయన కొరకు ఎదురు చూచు వారికి, అనగా ఆయన నోట నుండి వచ్చిన మాటలు అక్కడితో ఆగిపోలేదు సోదరులారా. ప్రభువు చెప్పాడు, అనగా తండ్రి అయిన దేవుడైన యెహోవా చెప్పాడు. ఏమనంటే, నా కుమారుడు ఈ లోకములోనికి వస్తాడు, నా కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం పొందుతాడు అని ఆనాడే, అనగా పురాతన కాలమందే దేవుడు తన ప్రియకుమారుని గురించి ప్రకటన చేశాడండి. అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట వరకు మాత్రమే వచ్చారు. యూదులను చూడండి మీరు. యూదులు, ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని ఎంతో జాగ్రత్తగా అనుసరిస్తూ దేవుడు అంటే చాలా భయభక్తులు కలిగిన వారని, మా దేవుడు అసలు మాకే దేవుడు అని, మేము ఆయన ప్రజలమని చెప్పుకొని చాలా అతిశయిస్తున్నారు. కానీ వారిని గురించి భక్తుడు ఏం చెప్పాడు? ఒకసారి ఆ విషయాలు కూడా నేను మీకు ఈ సందర్భంలో చదివి వినిపిస్తే ఈ వాక్యాలు మీకు చాలా తేటగా అర్థమవుతాయి సోదరులారా. రోమపత్రిక చూడండి, 10వ అధ్యాయం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యున్నవి అన్నాడు. ఇశ్రాయేలీలు అందరూ కూడా రక్షణ పొందాలి అంటున్నాడు. అంటే ఏంటి వాళ్ళకి రక్షణ లేదని చెప్తున్నాడు. వారు దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వారిగా బ్రతుకుతున్నారు, కానీ వారి జీవితాల్లో రక్షణ లేదు అన్నాడు. ఎందుకంటే రక్షకుని అంగీకరించిన అనుభవం వారికి లేదు. వారు దేవునిని, ఆయనను ప్రేమిస్తున్నాం, ఆయన పిల్లలము అని ఆయనలోనే ఉన్నాం అనుకుంటున్నారు. కానీ వారి యొక్క స్థితి చూసినట్లయితే కేవలము బాలుర వలె అజ్ఞాన కాలములోనే ఉన్నారు. అంతేకాదు, వారికి ఇంకా 2వ వచనంలో చూడండి, వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఈనాడు కూడా దేవుని అంగీకరించమని చెప్పుకుంటున్న ప్రజలందరి స్థితి ఇదే. వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని చెప్పాడు. వారికి అసలు ఆసక్తి ఉన్నది, అసలు లేకుండా లేదు. దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క స్వాస్థ్యమైన ప్రజలే, కానీ వారికి ఉన్న ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు. వాళ్ళ ఆసక్తిలో జ్ఞానం లేదట. ఎందుకనగా వారు కేవలము దేవుని గురించి తెలుసుకున్నారు, కానీ దేవుని మనుషులు అనుకుంటున్నారు, కానీ దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించే పరిస్థితుల్లో బందీలైపోయారు.
మేము భక్తి కలిగిన వారము, మేము చాలా పరిశుద్ధంగా ఉన్నాం, మేము చాలా మంచి వాళ్ళగా బ్రతుకుతున్నాం అని చెప్పే పరిస్థితుల్లోనే వారు తమ స్వనీతిని స్థాపిస్తున్నారు, కానీ దేవుని నీతిని తెలుసుకోవట్లా. దేవుని నీతి అనగా క్రీస్తు సోదరులారా. కనుక దేవుని యొక్క సన్నిధిలో వారు జ్ఞానము లేకుండానే బ్రతుకుతున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోనండి. ఈ దినం వాళ్ళ గురించి, మనం ఇశ్రాయేలీల గురించి మనం చదువుకోవటం వల్ల మనకు లాభం ఏంటి అనుకోవద్దు. దేవుడు ఆయన సన్నిధికి వచ్చిన మనందరినీ ప్రభువు మొదటిగా ఇశ్రాయేలీల్లోనే చేర్చాడు, ఇశ్రాయేలీలతో సహపౌరులుగా చేశాడు. యూదులతో క్రీస్తునందున్న వారైతే యూదులతో సమాన వారసులుగా చేశానని కూడా చాలా చక్కగా విడగొట్టి చెప్పాడండి అపోస్తులైన పౌలు. కనుక ఈ విషయాలు తెలియచేయకపోతే అసలు భక్తి అప్పుడేంటి ఇప్పుడేంటి అన్న దానికి భేదం కూడా తెలియకపోయి ఉండేది మనకి. అయితే దేవుని యొక్క మహాకృప ద్వారా అన్ని జనులకు అపోస్తులుడుగా ఏర్పాటు చేయబడి నియమింపబడిన అపోస్తులుడైన పౌలు అన్య ప్రాంతంలో దేవుని అంగీకరించిన ప్రజలందరికీ కూడా చాలా తేటగా అనేకమైన పరిశుద్ధ దేవుని యొక్క సంగతులను స్పష్టముగా విశదపరచి ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధిలో వీళ్ళందరూ ఎంతో ఆసక్తి కలిగిన వారే, కానీ రక్షణ పొందిన వారు కారు అని చెప్తాడు. వాళ్ళు రక్షణ పొందాలని నేను కోరుకుంటున్నాను అంటాడు భక్తుడు. వీళ్ళు స్వనీతి పరులే, కానీ దేవుని నీతిని అనుసరించిన వారు కారు అంటున్నాడు. దేవుని నీతిని గురించి ఈనాడు మనం ఆలోచన చేస్తే మనం అనుసరిస్తున్నామా ఒకసారి పరీక్ష చేసుకోనండి. దయచేసి మీరు ఈ విషయాలన్నిటినీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకోనండి. మాకన్నీ తెలుసు అని భ్రమపడకండి సోదరులారా. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మనం చాలా భక్తి కలిగిన వారు అనుకుంటూనే ఇశ్రాయేలీలాగా నష్టపోతున్నామా ఒకసారి పరీక్ష చేసుకునండి. ప్రభు అయిన తండ్రి వారిని సొంత ప్రజలనే చెప్పాడు, ఇశ్రాయేలీల దేవుడుననే చెప్పాడు, కానీ ఆ ఇశ్రాయేలీలు ప్రభువుని అంగీకరించలేకపోయారు. అయితే ఇక యూదుల మధ్యలో బోధిస్తూ ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క అనుభవాలు కూడా మీరు యోహాను సువార్తలో ఒక అనుభవాన్ని నేను మీకు ఇక్కడ చదివి వినిపిస్తాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, నమ్మని వాళ్ళతో కాదండి, నమ్మిన వారితోనే చెప్తున్నాడు. ఏమని? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు అని చెప్పాడు. ప్రభువును నమ్మేమని చెప్పుకుంటున్న ప్రజలు ఈనాడు ప్రభువును, ఆయన వాక్యాన్ని హృదయముల్లో చేర్చుకొని అలాగూ ప్రవర్తిస్తున్నారా? ఇక్కడ నమ్మిన యూదులతోనే చెప్తున్నాడు ప్రభు, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు అన్నాడు. అంటే అప్పటి వరకు సత్యం అనేది ఏంటో వాళ్ళకి తెలియదు. గమనించండి, మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలనగా నా వాక్య ప్రకారంగా మీరు జీవిస్తే అప్పుడు నాకు మీరు శిష్యులవుతారు అని చెప్పాడు. నాకు శిష్యులైనట్లయితే మీరు సత్యమును గ్రహిస్తారు, ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పాడండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పాడు. ఈనాడు క్రైస్తవ జనాంగమా, దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క ప్రేమకు పాత్రులై ఆయన సన్నిధికి ఆకర్షింపబడిన వారలారా, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకుంటున్నారా? ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. కనుక సత్యము తెలియకుండానే ప్రజలందరూ కూడా తొట్టిల్లిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. అంతేకాదు, ప్రభు సన్నిధికి వెళుతున్నామని చెప్పుకుంటూ బానిసలుగానే బ్రతుకుతున్నారు, మనుషులకు దాసులైపోతున్నారు. మీరు సత్యాన్ని గ్రహించలేక, స్వతంత్రత లేక దాసత్వంలో బ్రతుకుతున్నారు. అనేకమైన పాపపు కార్యాలను విడిచిపెట్టలేరు. మనుషులను పూజ చేయటం మొదలుపెట్టేశారు. పాస్టర్లే సర్వస్వం అనుకుంటున్నారు. అసలు ఇది చాలా చాలా బాధాకరమైన పరిస్థితి. నా ప్రియ సహోదరులారా, నేను మీకు తెలియచేస్తున్నాను, వాక్యాన్ని చూపిస్తున్నానండి. ప్రభు తనను నమ్మిన యూదులతో ఈ సంగతులు చెప్తే వాళ్ళు ఎంతగా ఆయనను వ్యతిరేకించారో చూడండి. ఇక్కడ వారు, మేము అబ్రహాం సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే. చూడండి, వాళ్ళు ప్రభువుతో మాట్లాడిన విధానం చూడండి సోదరులారా. ఈ వాక్యం వింటున్న మీరు ప్రభువుకే దాసులుగా ఉన్నారా? మనుషులకు దాసులై ఉన్నారా? పాపానికి దాసులై ఉన్నారా? దయచేసి
పరీక్షించుకోండి. లోకానికి దాసులుగా బ్రతుకుతున్నారా, సాతానుకు దాసులుగా బ్రతుకుతున్నారా? ఆలోచన చేయండి. మీ క్రియలు క్రీస్తుకు అనుకూలమైన క్రియలే కలిగి ఉన్నారా? చూడండి, ఆలోచన చేయండి. ప్రభువు ఈ విధముగా మీరు అదంతా చదువుకున్న తర్వాత బాలురు సొమ్మసిల్లిపోతారు, అలసిపోతారు, యవనస్తులు తొట్రిల్లుదురు అని తప్పక తొట్రిల్లుతారన్నాడు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూస్తే క్రీస్తును చూస్తారు. మీరు క్రీస్తును చూచిన వాళ్ళు దినదినము నూతనమైన బలాన్ని పొందుతారు. ఎంతవరకు బలవంతులుగా ఉండగలరు అంటే వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు మనం పట్టుకోవాలంటే పట్టుకోగలమా? మనిషి ఎంతో ఎంతో శక్తి, సామర్థ్యం, మేధస్సు ఉన్నాయి. కానీ పక్షిరాజు చూడండి ఎంతవరకు రెక్కలు చాపి పైకి ఎగురుతుందో. అలాంటి పోలికలో ప్రభువు చెప్తున్నాడు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, వాళ్ళు ఎప్పటికీ అలసిపోరు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చక్కగా చెప్పాడు సోదరులారా. అయితే ఇక్కడ కూడా అపోస్తుడైన పౌలు మనం చదువుకుంటున్న ఎఫెసీ 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయ్యుండుడి అని చెప్పాడు. బలవంతులైతేనే మనము దేవుని యొక్క లేఖనములలో నిలిచి ఉంటే అప్పుడు మాత్రమే బలవంతులు కాగలము. అప్పుడే మనము సాతాను యొక్క వాడి వేషాలన్నిటినీ గ్రహించగలం. సోదరులారా, మనకు దేవుడు అంటే, దేవుని యొక్క సన్నిధి అంటే చాలా ఇష్టం. అంత మాత్రాన్ని మీకు సాతాను గురించి తెలియదు. అంతేకాదు మీకు చాలా దేవుడు అంటే ఆసక్తి ఉంది. ఆ యొక్క ఆసక్తిలో జ్ఞానము లేదు. మీరందరూ కూడా మేము దేవుని పిల్లలం అనుకుంటున్నారు, కానీ రక్షణ కూడా లేదట. అపోస్తులైన పౌలు చెప్పాడు కదా, మీకు చదివి వినిపించాను. మీరు చాలా నీతిగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు, కానీ మీ స్వనీతి కొరకే ప్రయాసపడుతున్నారు. దేవుని నీతి ఏంటో మీకు తెలియట్లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. మనం లేఖనాల్లో తేటగా చూసాం సోదరులారా. ఇక చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు, ఎఫెసీ పత్రిక 6లో చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సమస్తము ఎరిగిన వారు ఏమి చేయగలరో లేఖనాల్లో నేను మీకు చెప్తున్నాను సోదరులారా. చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులు కావాలి. దానికి మీకు సహాయపడేదేంటో తెలుసా? దేవుడు సర్వాంగ కవచాన్ని ఇస్తాడట. ఆ సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి అన్నాడు. ఏంటండి సర్వాంగ కవచం? ఏంటి అసలు సర్వాంగ కవచంలో ఆ కవచం మాకు ఎక్కడ దొరుకుతుంది అని మీరు అనుకోవచ్చు సోదరులారా. 13వ వచనం దయచేసి జాగ్రత్తగా చూడండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును. సమస్తమును నెరవేర్చాలండి. సమస్తమైన దుష్టత్వాన్ని, దుర్మార్గతను విడిచిపెట్టాలి. ఎవరు? ప్రభువు నిజముగా నువ్వు రుచి చూచి తెలుసుకున్నట్లయితే అంటాడు పేతురు. అపోస్తుడైన పేతురు చెప్పిన పద్ధతి మనం చదువుకున్నాం. 2వ అధ్యాయం మొదటి నుంచి మీరు మళ్ళీ చదువుకోండి. ఇక రెండవదిగా పరిశుద్ధ దేవుని యొక్క అభిషేకము పొందిన వారు సమస్తమును ఎరుగుదురు అని చెప్పాడు. 3వదిగా చూసినట్లయితే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై ఉండాలి. నెరవేర్చిన వారై ఉంటేనే సాతాను మీరు ఎదిరించగలరు, జయించగలరు. క్రైస్తవ జీవితం అంటే చర్చికి వెళ్ళొచ్చేది కాదు. క్రైస్తవ జీవితము అనగా దేవుని యొక్క ప్రతి లేఖనము అవును అంటే చేయవలసినవి. మనము చేయవలసిన వాటన్నిటినీ నిశ్చయంగా చెయ్యాలండి. బోధకులు వాళ్ళు చేయవలసినవి ఇంకా చాలా ఎక్కువ. వినుచున్న విశ్వాసులైన వారు వాళ్లకు దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలను అనుసరించి నిశ్చయంగా జీవించాలి. అప్పుడే దేవుని పిల్లలుగా ఉండడానికి ప్రభువు అర్హతను ఇస్తాడు. అంతేగాని చర్చికి వెళ్ళి రావడం ఆచార సంబంధమైన భక్తి దేవుని దగ్గర పనికిరాదు. శరీర సంబంధమైన భక్తి దేవునికి అసలు అసహ్యం. కనుక ఆత్మ సంబంధులుగా ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండి జీవించాలి అని చెప్పడానికి ప్రభు ఈ లేఖనాలు
వెలుగు చేత సమస్తాన్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. దయచేసి మీరు ఈ లేఖనాలు మనసులో పెట్టండి. అక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎక్కడుంది ఈ కవచం? ఈ సర్వాంగ కవచం మార్కెట్లో ఉంటే అందరూ కొనేసి తగిలించుకుంటారు. బోళ్ళంతమంది ధనవంతులు ఉన్నారు, పేదాళ్ళ దాకా అసలు రానే రాదు. కానీ ప్రభు అయిన తండ్రి, పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, ఈ లోకములో దీనులు, దిక్కుమాలిన వారిని, బలహీనులను, సమస్తమైన ఎన్నికలేని ప్రజలందరికీ కూడా సోదరులారా ఆయన స్వాతంత్ర్యం అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ అది కూడా అందుకోలేని ఆ ధములు ఈనాడు ఇంకా కోట్ల కొలదిగా ఉన్నారు. అయితే ప్రభు యొక్క సన్నిధిలో తండ్రి చెప్తున్నాడు, ఈ సర్వాంగ కవచము ఎలా ఉంటుంది? 14వ వచనం చూడండి. 14వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొని, నడుమునకు సత్యము, నడుము అనగా మనస్సు, మీ మనస్సులో సత్యం ఉండాలి. మీరు అసలు ప్రభువుని అంగీకరించరు, దేవుని యొక్క మేము నమ్ముకున్నాం అంటారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? ఇందాక నేను చదివాను కదా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఆయన అంటున్నాడు, మీరు నాకు నిజముగా శిష్యులు అవ్వాలి అంటే నా వాక్యమందు నిలిచి ఉండాలి అన్నాడు. వాక్యమందు నిలిచి ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే అప్పుడు మీరు నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు. నిజముగా ప్రభువుకు శిష్యులుగా ఉండాలని ఆశించే వాళ్ళు ఎవరున్నారు? పాస్టర్లకు శిష్యులు అయిపోతున్నారు. పాస్టర్లను వాళ్ళని ఇంకా ఆరాధించడం మొదలుపెట్టేశారు సోదరులారా. వాళ్ళు ఏం చెప్తే చేయటం మొదలుపెట్టేశారు. వాళ్ళు చూస్తే దేవుని మనుషులే కారు. చాలామంది సోదరులారా అసలు దేవునికి సంబంధించిన వాళ్ళే కాదు. కానీ ఎంతో మోసం జరుగుతూ ఉంది క్రైస్తవ్యంలో. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీ యొక్క మనస్సునకు సత్యముతో నింపబడాలి అన్నాడు. కానీ సత్యము అంత సులభంగా వచ్చేస్తుందా మన దగ్గరికి? ప్రభు వాక్య ప్రకారంగా చేస్తే మనం ప్రభువుకు శిష్యులు అవుతామట. ఎవరైతే ప్రభువుకు శిష్యులు నిజముగా శిష్యులు అయినారో అట్టివారు సత్యమును గ్రహిస్తారట. ఆ సత్యమును గ్రహించే స్థాయికి ఎంతమంది వచ్చారు? అదే అడుగుతున్నాడు. చూడండి, ఎలా అనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని ఉండుడి. మీ నడుమునకు సత్యము, మీ మనస్సులో సత్యం ఉండాలి. నీతి అను మైమరువు తొడుక్కోవాలి అన్నాడు. నీతి అనగా నీతి సూర్యుడైన క్రీస్తు బోధ మీలో ఉండాలి. నేను త్వరగా చెప్తానిక. చూడండి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని. పాదములకు సమాధాన సువార్త. ఎవరండి సమాధానకర్త? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని క్రీస్తుకు పేరు సోదరులారా. క్రీస్తు బోధయందు నిలిచి ఉండాలి. క్రీస్తు వాక్యము మన మనస్సులో సంపూర్ణముగా నింపుకోవాలి. అంతేకాదు క్రీస్తు ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. అందుకే మనకు కూడా పాదములకు అన్నాడు. మీ పాదములకు అనగా ప్రవర్తన విషయంలో మీరు క్రీస్తును పోలి జీవించే సమాధానకరమైన సువార్త వలన ఆ యొక్క విధానాన్ని మీరు అలవర్చుకోవాలి అని చెప్పాడు. జోడు తొడుక్కొని నిలువబడు. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసము అను డాలు. విశ్వాసము గనక మనలో స్థిరముగా ఉన్నట్లయితే లోకంలో సాతాను ఎన్ని విధాలుగా ఎన్ని భ్రమలకు మనల్ని ప్రేరేపించినా నా గురి, నా నిరీక్షణ నా ప్రభువే, నేను ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాను, నన్ను ఏది కూడా కదల్చలేదు అన్నంత దృఢమైన విశ్వాసముతో మనం సాగిపోవటానికి వీలు కలుగుతుంది సోదరులారా. అంతేకాకుండా దానితో మీరు దుష్టుని యొక్క అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు. విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని చెప్తాడు. విశ్వాసము ఉండటం వలన దుష్టుడు మన మీద ఎన్ని బాణాలు వేసినా, ఎన్ని రకాలుగా మనలను ప్రేరేపించినా, మనలను ఎన్ని విధాలుగా రేపుతూ ఉన్నప్పటికీ, శోధించినప్పటికీ వాటన్నిటిని అధిగమించే శక్తి వస్తుంది అని చెప్పాడు. అంతేకాకుండా మరియు రక్షణయను శిరస్త్రాణము. రక్షణను శిరస్త్రాణము అనగా రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన యేసు అను రక్షకుడిగా, క్రీస్తు అను అభిషిక్తునిగా
సర్వ లోకానికి రక్షకుడిగా లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే రక్షణను శిరస్త్రాణము. మీరు యేసును కలిగిన వారై ఉండి క్రీస్తును ధరించుకుని వారై ఉంటే మీకు ఈ సృష్టి అంతా గిరగిర తిరిగినా కూడా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలిపోదు అన్నంత బలమైన అనుభవాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు అని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకువగా ఉండుడి. ఇవన్నిట్లలో ప్రార్థన అనేది చివరిగా చెప్పాడు సోదరులారా. అన్నీ మొదటిగా ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు అసలు ప్రార్థన చేయకపోతే క్రైస్తవులే కాదు కదా. చేయాలి. కానీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరి కొరకు చేయాలి, ఈ విషయాలను తెలియకుండా నోరు నాలుక నొప్పి లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేయచ్చు కదా అని మనం దేవుణ్ణి అడిగితే మన ప్రార్థన మనకు పాపమైపోతుందనే సత్యాన్ని కూడా గమనించాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి అనుభవాలు కలిగిన వారు సమస్తమును నెరవేర్చగలరు. అట్టివారు మాత్రమే సమస్తమును ఖండించటానికి ప్రభువునందు వెలుగు యొక్క ప్రత్యక్షతలో మనుషులకు వారి నిజస్థితిని చూపించడానికి వారికి మాత్రమే దేవుడు అనుమతినిచ్చాడు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు విమర్శించి, వీళ్ళు తప్పు చేశారని వాళ్ళు విమర్శించుకొని చివరికి విమర్శ మిగులుతుంది. చివరికి వీళ్ళందరూ వీధుల పాలైపోతారు. అనగా మరి అన్నిటికీ దేవుని యొక్క సముఖమునకు చేరని దేవుని ఉగ్రతకు పాత్రులై త్రోలివేయబడతారు అనే సత్యాన్ని తెలుసుకునండి. ఈ విషయాలు కూడా ఇంకా చాలా చాలా సంగతులు చెప్పాలి అంటే సోదరులారా సమయం మనకు చాలా మరి ఇబ్బందికరంగా అయిపోతుంది. కనుక దేవుని యొక్క లేఖనాల్లో జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇలాంటి వారు ప్రభు యొక్క కృపకు పాత్రులై ఉంటారు అని చెప్పాడు. సరే, ఇప్పుడు ఈ వెలుగు గురించి దేవుడు వెలుగై ఉన్నాడని చదువుకున్నాం. క్రీస్తు ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాడు. విశ్వసించిన వారికి జీవపు వెలుగై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసమందు స్థిరులై ఉన్నవారే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ఈ యొక్క వెలుగుకు ఫలం ఉన్నదట. వెలుగుకు ఫలము ఏంటి? వెలుగు ఫలము మామూలుగా ఒక చెట్టు ఉన్నట్లయితే మామిడి చెట్టుకి మామిడి కాయలు కాస్తాయి, ఫలాలు వస్తాయి. ప్రతి జాతికి రకరకాలుగా లోకంలో అన్నిటికీ వాటి యొక్క క్రమము ప్రకారముగా ఫలించే పద్ధతులు ఉన్నాయి. కానీ వెలుగుకు ఫలం ఏంటి? ఎక్కడ పూస్తుంది, ఎక్కడ కాస్తుంది, ఏంటి వెలుగు ఫలం అనగా ప్రభు ఆత్మస్వరూపుడు కనుక ఆత్మ సంబంధమైన సంగతులతో వెలుగు సంబంధులను తయారు చేసుకుంటూ ఉన్నాడు. వారు ఎటువంటి ఫలము కలిగి ఉండాలి? ఫలము అంటే క్రైస్తవ జీవితంలో క్రియలు సోదరులారా. చూడండి, ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోనే 9వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. చదువుకుందాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. బాబోయ్, చాలా ఉంది ఇక్కడ. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము అన్నాడు. సమస్త విధములైన మంచితనం అంటే ఎక్కడ ఎప్పుడు ఎవరు నిందించినా, దూషించినా, తిట్టినా, అవమానపరిచినా, లేకపోతే ఎంత కొట్టినా, చివరికి చంపేసినా వెలుగై ఉన్నవారు సమస్త విధములైన మంచితనముతోనే ఉంటారట. దేవునికి స్తోత్రం. ఎంత స్పష్టంగా వ్రాసిపెట్టాడండి. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను. ఒక దాదాపు సంవత్సరం క్రితం మన ప్రభువునందు సహోదరుడైన ప్రవీణ్ పగడాల అనే ఒక వ్యక్తి, ఆయన చంపబడ్డాడు. ఇందులో అసలు అనుమానమే లేదు, చంపబడ్డాడు. ఆయన గురించి ఆయన ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేశారు, ఎవరు చేశారు, ఏం చేశారంటే ఎవడన్నా చెప్తాడండి? లోకములో పరిశుద్ధులు, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారికి లోకం చివరికి వాళ్ళకి సంభవించేవి ఆ పరిస్థితులే సోదరులారా. ఆయన దేవుని దృష్టికి ఇష్టడై ఉన్నాడు, వెళ్ళిపోయాడు.
కానీ ఊరికినే అంత జ్ఞానం, అంత దేవుని ఎడల అత్యాసక్తి కలిగిన వ్యక్తిత్వం ఉన్న ఆ యొక్క ప్రవీణ్ పగడాల గారు, అతను ఊరికినే చచ్చిపోతే విలువేంటండి? ఏదో ఒకటి అవి ఇవి నీరసాలో లేకుంటే ఏదో యాక్సిడెంట్ చచ్చిపోతే, ఏదో జబ్బు చచ్చిపోతే విలువేముంది? అతను దేవునికి చాలా మరి ఇష్టడుగా ఉన్నాడు కనుక భయంకరంగా హింసను అనుభవించి చంపబడిన పరిస్థితులే మనం చూస్తాం. మీది కన్నులతో మనం చూడకపోయినా సోదరులారా, అతనికి సంభవించిన పరిస్థితులు అవే. అంటే వాళ్ళ శరీరమందు చివరిగా హింసింపబడిన మహిమలోనికి వెళ్ళిపోతారండి. వాళ్ళకి ఏమైంది, వాళ్ళ గురించి మీరు ఎన్ని కేసులు పెట్టినా అదేం తేలదు. వాళ్ళకి ఏం జరిగింది అన్నది ఎవడు చెప్పడు, ఏం చేశారన్నది బయటికి రాదు. కనుక ఇలాంటి అనుభవాలు కూడా చాలా గొప్పవి సోదరులారా. మన ప్రభువు ఆయన చివరి దినం, ఆయన ఈ లోకంలో జీవించి చివరి దినము ఆ ఘోరమైన సిలువలో వేలాడి సర్వలోకానికి రక్షకుడిగా స్వజనుల చేత చంపబడిన పరిస్థితులు మనం చూస్తాం. ఇప్పుడు కాలంలో దుష్టుడు వాడి యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఎవరైనా కానీ ఈ లోకంలో ప్రభుపక్షంగా పనిచేస్తే వాడి మనుషుల చేత హతమార్చేస్తాడు సోదరులారా. కనుక ఇది బైబిల్ థియరీ, మీరు దాని గురించి ఏదో అతిశయోక్తిగా అనుకోక్కర్లేదు. మనం ఏది కాదు, చాలా ఘనుడిగా అప్పట్లో నేను ఒక వీడియో కూడా చేశాను. మీరు ఓపికంటే మళ్ళీ ఒకసారి దాన్ని చూడండి. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో వెలుగుకు ఫలముందండి, సమస్త విధములైన మంచితనము అన్నాడు. వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఏ విషయంలోనైనా చాలా మంచితనముగా ఉంటారు. అంతేకాదు ఇంకా ఏం చెప్పాడు, నీతి సత్యము అను వాటిలో కనబడుచున్నది. మూడు చక్కని అనుభవాలు చెప్పాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. వాళ్ళు నీతి అనగా క్రీస్తు అను నీతి సూర్యుని కలిగి జీవిస్తారు. సత్యము అనగా క్రీస్తు బోధయందు మాత్రమే నిలిచి ఉంటారు. కనుక సమస్త విధములైన మంచితనము కలిగి ఉంటారు. ఇది వెలుగు ఫలము అని చెప్పాడు. కనుక వెలుగు ఫలము కలిగిన వారిగా దేవుని యొక్క మహాకృపలో మనము కొంతమందిని, ఆయన దయ పొందిన వారిని చూడగలుగుతున్నాం సోదరులారా. అయితే ఆ భాగ్యం సువార్త చెప్పిన వాళ్ళందరికీ రాదు. లేకపోతే లోకంలో సేవకులు అనుకొని ఏదో చాలామంది లక్షల మందిని పెట్టుకున్న వాళ్ళకి రాదు. వీళ్ళు అసలు కొంతమంది స్థితిని కనుక మీరు చూస్తే నిజంగా మీకు మనసు ఉన్నట్లయితే చాలా చక్కగా గ్రహించగలరు. ఒకసారి ఆ మాట కూడా చెప్తాను. యోహాను సువార్త 3:20 వచనం చూడండి. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. అసలు కొంతమంది అసలు వెలుగు దగ్గరికే రారటండి. ఎవరి గురించి చెప్పాడు ఇది? ఎవరి గురించి చెప్పాడు? క్రైస్తవ జనాంగము గురించి, క్రైస్తవ బోధకులను గురించే చెప్పాడు. ప్రభువుని అంగీకరిస్తే చాలా మాకు బాగా అన్నీ నుండి ఆశీర్వాదాలు వచ్చినాయి అంటారు. కానీ అది పరిపూర్ణమైన భక్తి కాదండి. పరిపూర్ణమైన భక్తి చేస్తేనే మనం పరలోకానికి వెళతాం. ఎందుకంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అన్నాడు. అనగా సగం భక్తి చేసేవాళ్ళు అందరూ భక్తిహీనుల లిస్టులోకి త్రోసివేయబడతారు. ఇక్కడ దుష్కార్యము చేయు ప్రతివాడు అన్నాడు. దుష్కార్యము చేయు ప్రతివాడు అనగా కార్యం చేసినట్టే చేస్తాడు, కానీ దుష్కార్యములు చేస్తాడు. అనగా దేవుని సన్నిధికి వెళతారు, మనస్సులు మార్చుకోరు. చూడండి, దేవుని యొక్క నామములో బోధకులమని చెప్పుకుంటారు, కానీ క్రీస్తు బోధను చెప్పరు. క్రీస్తు బోధను చెప్పిన ప్రతివాడు చెడ్డ కార్యము చేయువాడే, దుష్కార్యము చేయువాడే. క్రీస్తు బోధను బోధించని వీరు, మీరు జాగ్రత్తగా చూస్తే వెలుగును ద్వేషిస్తారు. వెలుగు అంటే ఏంటో ఇన్నిసార్లు చెప్పుకున్నాం. వెలుగును ద్వేషిస్తారు,
వాళ్ళు తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగు దగ్గరికి రారని చెప్పాడు సోదరులారా. ఎంత చక్కగా చెప్పాడో యేసయ్య, మీరు చూడండి. దుష్కార్యములుగా కనబడకుండా అసలు వాళ్ళు వెలుగు దగ్గరికి రారట, అనగా క్రీస్తు దగ్గరికే రారు. ఈనాడు సంఘములలో క్రీస్తు బోధ ఎన్ని సంఘాల్లో ఉంది? క్రీస్తు బోధ బోధించిన వారందరూ కూడా క్రీస్తు విరోధులే. క్రీస్తు విరోధి ఎక్కడ నుండో వస్తాడు అని చెప్తున్నారు దొంగలు. కాదు, ఎప్పుడో వచ్చేసాడు. వాక్యం చెప్తుంది, వాక్యాన్ని నమ్మండి. మనుషుల మాటలు నమ్మొద్దు. యూట్యూబ్లో చెప్పే ఆ సోది మాటలు నమ్మకండి. ఎప్పుడో క్రీస్తు విరోధులు బయలుదేరారని క్లియర్గా బైబిల్లో ఉంది. కనుక అనేకులు క్రీస్తుకు విరోధులుగా పనిచేస్తూ వాళ్ళు క్రీస్తుని ఎంత మాత్రము కూడా అసలు ఆయన దగ్గరకు కూడా రారట. అనగా శరీరము కేవలము నిష్ప్రయోజనం అనే బోధ చెప్పరు. మీరు మార్పు నుండి పసిబిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని యొక్క రాజ్యాన్ని చూడరు అని చెప్తే, మార్పు నొందిన వాళ్ళు అసలు మీకు ఎంతమంది కనిపిస్తున్నారండి? శరీరమును, దాని ఇచ్చలను, దురాశలన్నిటినీ సిలువ వేసుకోవాలి అని చెప్పాడు. ఎంతమంది ఉన్నారు సోదరులారా ఇలాంటి వాళ్ళు? ఆలోచన చేయండి. దయచేసి నేను ఎప్పుడు రిపీటెడ్గా అవే చెప్తున్నానని ఒకవేళ మీకు అనిపించవచ్చు. ఎన్నిసార్లు చెప్పినా మీ హృదయాల్లో మార్పు వచ్చిందా? ఒకవేళ మార్చుకున్నట్లయితే మీరు ధన్యులు కదా. మీకు మేలు కలుగుతుంది, నాకు మేలు కలుగుతుంది. మనలను విమోచించిన మన క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ యొక్క సంఘముగా మన వలన ప్రభువు కూడా చాలా సంతోషిస్తాడు కదా. అపవాదిని జయించుట దేవుని యొక్క పిల్లలకు శక్తినిచ్చేది తండ్రే. అలాంటి స్థాయికి మనలను వెళ్లకుండా అడ్డుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ఒక పాస్టర్కి వెలుగే తెలియపోతే, వెలుగు దగ్గరికి రాకపోతే, దుష్కార్యాల్లోనే ఉంటే, శరీరాశల్లో, శరీర సంబంధమైన కోరికల్లో, శరీర భోగాల్లో, శరీర సంబంధమైన దుర్నీతి కార్యకలాపాల్లో ఉంటే అలాంటి వాడు దేవుని దగ్గరికి రాలేదని అర్థం, క్రీస్తును చూడలేదని అర్థం సోదరులారా. క్రీస్తును చూడకుండా వాళ్ళు ఎందుకుంటున్నారు అంటే దుష్కార్యములు చేస్తారు. అవి ప్రజలకు కనపడకుండా వాళ్ళు భక్తుల్లాగా నటనము చేస్తారే కానీ, వేషం వేసుకుంటారు కానీ వాళ్ళకి క్రీస్తుకి ఎటువంటి సంబంధం కూడా లేదు అని లేఖనము నేను చూపిస్తున్నాను. వీళ్ళందరూ వెలుగును ద్వేషించువారు. వెలుగును ద్వేషించు వారి గురించి వెలుగు ఖండిస్తూనే ఉంటుంది. వెలుగును ప్రేమించేవాడు, వెలుగై ఉన్నవాడు ఎప్పుడూ కూడా మంచితనముతోనూ నీతితో సత్యముతోనే బ్రతుకుతాడు అని లేఖనము తెలియచేస్తుంది. ఆ సంగతులు కూడా వెలుగు ప్రత్యక్షపరుస్తూనే ఉంటుంది. అందుకే సమస్తమును ఖండింపబడి అన్నాడు. సమస్త విధములైన మంచితనము లేకపోతే, నీకు అసలు వెలుగుని నువ్వు కలిగి జీవించకపోతే, వెలుగును ద్వేషించేవాడివిగా ఉండి డిబేట్లలో కూర్చొని వాళ్ళని వీళ్ళని మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడాను దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకు పరుగులెడుతున్న ప్రజలు సోదరులారా. బోధకులని పొరబడకండి, భ్రమపడకండి, మోసపోకుడి అని ప్రభువు ఎన్నిసార్లు చెప్పాడో పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా మీరు చూసుకోండి. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సంగతులు ఎంతగా మర్మయుక్తముగా ఉన్నాయో వాటిని కొంతమట్టుకైనా మనము తెలుసుకోకపోయినట్లయితే మన బ్రతుకులో మనం అసలు దేవుని అంగీకరించడం వ్యర్థం కదా. దేవుని అంగీకరించి మరి ఎక్కువ శిక్షను తెచ్చుకుంటున్న వాళ్ళం అవుతున్నామా, లేక దేవుని యొక్క రాజ్యమునకు వారసత్వాన్ని సంపాదించుకునే క్రీస్తు బోధయందు స్థిరముగా నిలిచి ఉండి సత్యమును గ్రహించి మనము శక్తివంతులుగా బ్రతుకుతామో మీకు మీరే ఆలోచించేయండి. బలవంతులై ఉండు అని చెప్పాడు. బలవంతులకి బలం లేకుండానే దేవుని సేవకులను బయలుదేరు. ఒక్కడికి ఒక మాట తెలియదండి, అసలు వాక్యాల్లో ఏమీ తెలియదు, కానీ దేవుని సేవకులని చెప్పుకునేవాళ్ళు కొల్లలుగా ఉన్నారు సోదరులారా. దయచేసి మోసపోకండి అని ఈ సందర్భంగా నేను మీకు తెలియచేస్తున్నాను. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క అనుభవాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి, చాలామంది ఈనాడు సంఘములలో వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో తెలుసా? అసలు పాపం చేయలేదు అని చెప్పుకుంటున్నారు. పాపము చేయలేదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. మనము పాపము చేయలేదని చెప్పుకునిన ఎడల దేవుని అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈనాడు చాలా మందిలో అసలు దేవుని వాక్యం లేదు.
నీతిమంతుల్లాగా చలామణి అయిపోతున్నారు, భక్తి కలిగిన వారిలాగా చలామణి అయిపోతున్నారు. అసలు నేను పాపిని అని అని అనుకున్నట కూడా మానివేసి అసలు పాపమే చేయలేదు అనేలాంటి గ్రూపులో ఎందరో ఎందరో భయంకరంగా నష్టపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. దేవుని అబద్ధికునిగా చేస్తున్నారు. దేవుడేమో అందరూ పాపులేనని చెప్తున్నాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని తెలియచేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్నాడు. ఏ భేదము లేదు. సర్వలోకములో మనిషి అనిన ప్రతి ఒక్కడు కూడా పాపి అని సృష్టికర్త చెప్తుంటే, ఈనాడు దేవుని మనుషులని చెప్పుకుంటున్న వాళ్ళు మాలో ఏ పాపం కూడా లేదని చెప్పుకుంటున్నారు. చాలా మోసం అండి. ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు కదా. మరి అంతే కదా. దేవుడేమో మీరు పాపం చేశారు అంటున్నాడు, మేము చేయలేదు అని ప్రజలు చెప్తుంటే మరి దేవుడు అబద్ధం ఆడాడా? అంత దుర్మార్గులు దేవుని యొక్క సంఘములలో నిండిపోతూ ఉన్నారు సోదరులారా. అందుకే అంటున్నాడు, మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. వాక్యం నాలో ఉండట్లేదండి. వాక్యం నాలో ఉండట్లేదు. ఎందుకు ఉండదు? మనలో ఉన్న పాపము వాక్యాన్ని లోపలికి రానివ్వదు సోదరులారా, హృదయంలోకి రానివ్వదు. కనుక ఈ పాపము చేసే స్వభావం ఎవరిలోనైతే ఉందో, ఒకవేళ మీకు దేవుని వాక్యం చదువుకున్న అక్షర రూపకంగా తెలుస్తాయేమో కానీ ఆత్మస్వరూపుడైన దేవుని యొక్క జీవము నీ లోపలికి రాదండి. వాక్యములో జీవం ఉండెను అంటాడు. ఆ జీవం మీలోకి రాదు. ఎందుకనగా మీ హృదయంలో పాపం ఉన్నది. పాపం ఉన్న చోట దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే క్షమాపణ పొందుతారని చెప్పాడు ప్రభు. కానీ దాన్ని ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నట్టే ఉంటుంది. కానీ సోదరులారా, వాక్యం మన హృదయంలోకి రాదండి. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం. మీరు జాగ్రత్తగా చూడాలి. చాలామంది పాపం చేయలేదనుకుంటూ ఉంటారు. యోబు గ్రంథంలో 31వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అన్నాడు. ఆదాం ఏం చేశాడు? తన యొక్క పాపాన్ని తన హృదయంలో భద్రంగా ఉంచుకున్నాడు. ప్రభు ఆదాముతో చెప్పాడు, నువ్వు ఈ పండు తినవద్దు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేశాడు అనగా పండు తిన్నాడు. ఎలాగైతేనే తిన్నాడు. నువ్వు ఎందుకు తిన్నావంటే నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చిందని చెప్పాడు. కానీ అవునయ్యా నేను తిన్నాను, నీవు వద్దని చెప్పావు, నేను అనవసరంగా తినేసానని చెప్పినట్టయితే ఎంత బాగుండేది. అలా చెప్పలేదు. కనుక ఆదామట తన యొక్క దోషములను దాచిపెట్టుకున్నాడట. మహాసమాజమునకు భయపడి సమూహాల మధ్యలో బ్రతుకుతున్నాం. ఒకవేళ భయపడి, ఒకవేళ కుటుంబం తిరస్కరిస్తుందేమో అని జడిసి మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలా పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఈ దినాన హృదయములో పాపములు కప్పుకొని పైకి దేవుని యొక్క మనుషుల్లాగా ఉండి వేషధారులుగా బ్రతుకుతున్న వారు ఎందరు అని మీరు లెక్కించగలిగినట్లయితే మీరు సాధ్యం కాదు సోదరులారా. విస్తారమైన ఇసుక రేణువుల్లాగా ఉన్నారు అలాంటి ప్రజలు కూడా. కనుక అంత వేషధారులు అయిపోతారు అనేసి నేను లేఖనాలు తెలియచేస్తుంటే, అందరూ పాపం చేశారని ప్రభువు తెలియచేస్తుంటే పాపం చేయలేదన్నట్టు ఎంత ధీమాగా తిరుగుతున్నారు. ఒక వెలుగు ఫలం ఉండదు, ఏమీ ఉండదు ఈ ప్రజల్లో. కానీ దేవుని యొక్క మనుషుల్లాగా తిరుగుతున్నారు కదా. అందుకనే ప్రభు అంటున్నాడు, వీరందరూ కూడా దేవుని అబద్ధికునిగా చేస్తున్నారు. వీళ్ళల్లో దేవుని యొక్క వాక్యానికి చోటు లేదు అనే విషయాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుడైన పౌలు చూడండి, తిమోతికి వ్రాస్తూ ఏమని చెప్తున్నాడంటే, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 11 నుండి చూడండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము అన్నాడు.
యవన కాలంలో ఉన్నావు, ఎవరు కూడా నిన్ను తృణీకరించేలా నీ ప్రవర్తన ఉండకూడదు. ఓ తిమోతి నా కుమారుడా, ఈ సంగతులన్నిటినీ నీవు బోధించాలి అని తెలియచేస్తూ ఆయన అంటున్నాడు కదా, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము అని తెలియజేశాడు. ఏ లక్షణం, ఏ మంచి లక్షణం ఉండదో బోధ చేయడానికి బయలుదేరిపోయారు. అదేమన్నంటే హెచ్చరించడం ఎందు, బోధించడం ఎందు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. వీళ్ళకి చెప్పాడు ఈ రోజుల వాళ్ళకి. ఆ తిమోతి అలాంటి వ్యక్తి. అపోస్తులైన పౌలు చేత మెప్పు పొందిన తిమోతి సామాన్యమైన పరిశుద్ధత కలిగి జీవించిన వాడు కాదు, చాలా పరిశుద్ధమైన మంచి ప్రవర్తన కలిగిన వాడు. అయినప్పటికీ అతనికి ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నాడో చూడండి. నీ సంగతులన్నీ ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి నిన్నెవడు కూడా తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. వెలుగు సమస్తమును ఖండిస్తుంది, ప్రత్యక్షపరుస్తుంది. సోదరులారా, ఎవరి గురించి అయినా సరే వారి వారి యొక్క జీవితాన్ని ప్రత్యక్షపరిచే శక్తివంతమైనది వెలుగు. కానీ ఈనాడు ఏదో కొన్ని విషయాలు పట్టుకొని వాళ్లకు వాళ్లే మరి బోధకులుగా అనిపించుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఎంత భయంకరంగా క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తూ ఉన్నారంటే మీరు జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క ప్రవర్తన విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, విశ్వాసం విషయంలో, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండమని చెప్పాడు. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. వీళ్ళు ఎంత చక్కగా జాగ్రత్తలు చెప్పి వాళ్ళు పరిచర్యకు మరి నమ్మకస్తులను పంపించారో ఒకసారి మీరు చూడండి సోదరులారా. కానీ ఈనాడు గొప్ప కోసం, చాలా సంఘాలు పెట్టడం కోసం, ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో విస్తారంగా సంఘాలు పెట్టుకున్నట్టుగా చాలామందిని పోగు చేసుకోవటం కోసం, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఎవరెవరి పరిస్థితులు ఏంటో తెలియదు, ఎవరి పేర్లు తెలియదు, కానీ గబా సంఘాలు పెట్టేసి ఎవరో ఒక అనామకుడిని పెట్టేసి వాళ్ళు చేసే నీచ కార్యాల చేత దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని దూషణ పాలు చేయటానికి దుష్టుడైన అపవాది వాడు బోధకులను తయారు చేసి ఎంత నాశనం చేస్తున్నాడో మీరు వెలుగులో ఉన్నట్లయితే చూడగలరు. మీరే వెలుగై ఉన్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, శక్తివంతమైన లేఖనములను గ్రహించి బలవంతులై అనేకుల మధ్యలో సమస్తమైన మంచితనము కలిగిన వారయ్యుండి ప్రతి దాన్ని కూడా, ప్రతి మనిషి, ప్రతి బోధ, ప్రతి ప్రవర్తనను అన్నిటినీ కూడా జాగ్రత్తగా ఖండించగలిగినంత శక్తివంతులు అవుతారు అనే లేఖనాలను నేను మీకు ఈ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి ఆయన మనకు చాలా క్షుణ్ణంగా ఈ యొక్క సంగతులను బోధిస్తూ ఉన్నాడు. ఎవరిని పడితే వాళ్ళని పరిచర్యకి పంపితే ఏం చేస్తారు? గత వారం చెప్పాను. పరిచర్య అనగా దేవుని యొక్క పనిలో ఎవరిని పడితే వాళ్ళని పంపిస్తే ఎంత నష్టం జరుగుద్ది, పంపవచ్చునా అనే విషయాల గురించి చెప్పాను. అయితే ఈ యొక్క అనుభవంలో తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే చూడండి, 1వ అధ్యాయం 18 నుండి, నా కుమారుడువైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞలు నీకు అప్పగించుచున్నాను. నిజమైన భక్తుడు చక్కగా ఎలాగూ నిన్ను నేను ఈ ప్రభు యొక్క పనిలో పరిచారకునుగా నియమించడానికి నువ్వు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఎంత చక్కగా చెప్పాడో చూడండి. నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై ఉండి నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున మంచి పోరాడాలని చెప్పాడు. ఈ మంచి పోరాడము అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి ఆనాడే త్రోసివేశారు. సోదరులారా, ఈ క్రమమైన పద్ధతి లేకుండా ఎవరు పడితే వాళ్ళు బాప్తిసాలు ఇవ్వటం, పాస్టర్లను పంపించేయటం, పాస్టర్ ట్రైనింగ్ అంటాం, దేవుని యొక్క సేవకులని చెప్పుకొని వాళ్ళు తిరగటం, వాళ్ళ తప్పులు కప్పిపెట్టుకోవటానికి నాశనం చేసే
నాశనకరమైన హేయ వస్తువుల్లాగా ఈనాడు సంఘాల నిండా నిండిపోయిన పరిస్థితులు చూసినట్లయితే ఎంత బాధ కలుగుతుందో చూడండి. మీరైనా ఆలోచన చేయండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమెనయిను అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితని అని చెప్పాడు. సాతానుకు అప్పగించేశాడు. ఇలాంటి మనసాక్షి లేకుండా దేవుని యొక్క పరిచర్య చేయటానికి అని చెప్పి బయలుదేరి కొంతమంది వచ్చేస్తే వీళ్ళందరూ కూడాను ఓడ బద్దలైపోయినట్లుగా వాళ్ళ బ్రతుకులు కూడా, వాళ్ళ విశ్వాసం అనేది బద్దలైపోయి వాళ్ళు ఏది లేదు, ఒక వ్యామోహం, ఒక స్త్రీని చూస్తే పాపపు ఆలోచనలు, ఒక యవనస్తులను చూస్తే పాపపు తలంపులతోటి అంతా ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి తలంపులు ఉన్నవాళ్ళు దేవుని యొక్క మాటలు చెప్పడానికి తగిన వారేనా? ఇలాంటి వారి వలన కదా దేవుని యొక్క సంఘము అంటే విలువ లేకుండా ఈనాడు ఇంత వికృత చేష్టలు చేసే ఈ దొంగ పాస్టర్ల వల్ల కదా దేవుని యొక్క సేవ పాడైపోతూ ఉంది సోదరులారా. ప్రభు యొక్క పరిశుద్ధ నామాన్ని ఎవరైనా సరే ఆ నామములో విశ్వాసులను తయారు చేసి పరలోకానికి సిద్ధపరిచే పద్ధతి ఎక్కడైనా మీకు కనిపిస్తుందా? దయచేసి ఆలకించండి, ఆలోచన చేయండి. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ప్రయోజనకరమని ఈ సందర్భంగా నేను తెలియచేస్తున్నాను. సంఘములలో ఎంతో నీచమైన కార్యాలు జరిగే ఆనాడు కూడా, అనగా అపోస్తుల కాలంలోనే జరిగినటువంటి క్రియలను వాళ్ళు కూడా స్పష్టముగా బోధిస్తే, ఏం మాటలు బాబోయ్, ఆ బైబిల్లో ఎలాంటి మాటలు ఉన్నాయి అంటుంది. ఒక పురుషుడు ఒక స్త్రీ ఎదురెదురుగా కూర్చొని నీచులు బైబిల్లో ఏయో కొన్ని మాటలు, దావీదు తన ఇంటిలో వాళ్ళ మాటలు, ఇది చిచి ఇంత చండాలకు మాటలు అన్నాయి అని నోరు మూసుకొని మొహం మూసుకుంది. అసలు దాని బ్రతుకంతా నడినెత్తి నుంచి అరికాల వరకును పూర్తిగా నడినెత్తి నుంచి అరికాలు వరకు కుళ్ళిపోయిన బ్రతుకులు. నేను ఇంకంతకన్నా మాట్లాడటానికి కూడా నాకు కొన్ని అనుమతులు ఉంటాయి సోదరులారా. నా తండ్రి మాటలే కానీ ఏ పడితే మాట్లాడడానికి నాకు కూడా వీలు కాదు. అంత భయంకరులు బైబిల్ గురించి మాట్లాడుతున్నారు. బైబిల్లో సమస్తాన్ని తేటపరిచే వెలుగండి బైబిల్ అంటేనే. ఇది పరిశుద్ధుడైన దేవుని యొక్క వాక్యము, వెలుగు, జీవము కలిగినది దేవుని యొక్క వాక్యము సోదరులారా. చెడ్డవాళ్ళని గురించి చెప్తాడు ప్రభు, మంచి వాళ్ళని గురించి చెప్తున్నాడు. సాతాను సంబంధులు ఎలా ఉంటారు, పరిశుద్ధులు ప్రభు యొక్క మనుషులు ఎలా ఉంటారు వివరించి చెప్పాడు. ఆ విధముగా స్పష్టంగా చెప్పి మంచి మార్గంలో మీరు ప్రయాణం చేయండి అని చెప్పడానికి చెప్తే, అన్ని చెడ్డ మాటలకి అలవాటు అయిపోయిన వాళ్ళకి బైబిల్ని చూస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క బాడీలో ప్రతి అణువు కూడా సోదరులారా పాపము అనుకునే పాపం కొరకే బ్రతుకుతారు, పాపాన్ని తింటారు, పాపాన్ని త్రాగుతారు, పాపంతోనే వాళ్ళ బ్రతుకులు ముగిసిపోతాయి. అలాంటి వాళ్ళు పరిశుద్ధ లేఖనాలను అసలు అంత మరీ ఒక మనిషిని ఈరోజు సాయంత్రానికి ఏ మాయరోగం వస్తే దెబ్బకు చచ్చూరుకుంటాను. ఇలాంటి గ్రంథాల గురించి మాట్లాడటానికి నేనెంత అన్న భయం లేకుండా, మనుషులు మెచ్చుకుంటారని 4 రూపాయలు వాళ్ళ మొఖాన పడేస్తారని కుక్కలు ఈ విధంగా బయలుదేరిపోయారు సోదరులారా. లోకానంలో ఉన్నారు, దొంగ బోధలు చెప్పుకున్న దొంగ బోధకులు కూడా ఉన్నారు సోదరులారా. ఈ విషయాలన్నిట్లలో మీరు ఎంత వివేకము కలిగి, ఎంతగా దేవుని యొక్క వాక్యం ఎడల ఆసక్తి కలిగిన వారైతే ప్రభువును చేరుకోగలరో ఆలోచించండి. గొప్ప సమయాన్ని తండ్రి మీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునండి. అయితే చివరిగా ఒక మాట చదివి ముగించేస్తాను. కొరింథీయులకు వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు అన్నాడు. కొరింథీ సంఘానికి అపోస్తులైన పౌలు ఒక లేఖ వ్రాస్తూ, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అన్యజనుల్లోనైనానూ జరగదు. అన్యజనులు కూడా అంటే దేవుడు లేని ప్రజలు కూడా అలాంటి చెత్త పనులు చేయరు. దేవుని యొక్క సంఘములో ఉండి దేవుని యొక్క మనుషులను చెప్పుకొని
మీలో జారత్వం ఉన్నది అని ఒక వదంతి అన్నాడు. చూడండి, వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్ని జనులనైనా జరగదు. ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమూ దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు అన్నాడు. ఇలాంటి పనులు చేసిన వాళ్ళని వెలివేయాలి, కానీ మీకు అసలు ఒక్కడికి కూడాని అయ్యో దేవుని సంఘం ఇలా పాడైపోతుందన్న బాధ లేదు. చూడండి ఎంత చక్కగా రాశాడు. ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి అన్నాడు. అయ్యో ప్రభువా, నీ సంఘంలో ఇలాంటి పరిస్థితి జరుగుతుందని నాయనా నాకు వినిపించింది, ఇంత ఘోరం నీ సంఘంలో ఇలాంటిదేంటి అని అలాంటి చెడు కార్యం చేసిన వారిని సంఘములో నుండి వెలివేయాలి అని భక్తుడు తెలియచేస్తున్నాడు. అయితే జారత్వము ఈ రోజుల్లో సంఘాల్లో ఉండడం కాదు, ఆది నుండి కూడా. ఎందుకనగా దేవుని యొక్క సన్నిధి ప్రక్కనే దెయ్యం కూడా ఉంటుంది, సాతాను కూడా ఉంటాడు. ఆది సర్పమైన మహాఘట సర్పం అని ఎవరిని వదలడు. ఇది సర్పం, కానీ వాడి రూపాలు వాడి వేషాలు మార్చిన పద్ధతులు కోకొల్లల సోదరులారా. క్షణానికి ఒక రూపాన్ని, క్షణానికి కన్ను తెరిచి మూసేలాగా ఒక రూపాన్ని మార్చగలిగినంత దుష్టుడు అపవాది. ఆత్మకు విరోధంగా బోధించిన, ప్రేరేపించిన, ప్రేమ చూపించినట్టు మాట్లాడిన ఎవరైనా వీళ్ళందరూ కూడా సాతాను సంబంధులే. ఆత్మకు విరోధంగా, నా ఆత్మకు కానీ నీ ఆత్మకు కానీ ఎవరి ఆత్మకైనా మాట్లాడే వాళ్ళందరూ కూడా దుష్టుని సంబంధులు సోదరులారా. ఎందుకనగా దుష్టుడు శరీర సంబంధి, ప్రభువు ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధమైన సంఘములో పాపిష్టి కార్యాలు చేసేవాడు ఉన్నాడని మీరు దుఃఖపడవలసిన పరిస్థితి ఉండగా మీరు ఉప్పొంగిపోతున్నారే కానీ అలాంటి వాడిని వెలివేయలేకపోయారని అపోస్తులైన పౌలు చాలా బాధతో ఈ సంగతులను తెలియచేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో సంఘాలలో ఘోరమైన పాపములు జరుగుతూ ఉన్నాయి. వాటిని కప్పిపెట్టుకొని బయటికి నీతిమంతుల్లాగా కనిపిస్తారు దుర్నీతి పరులు. చెడు కార్యములు చేస్తూ దానికి దేవుని సేవకుడు అని ముసుగు వేస్తారు, విశ్వాసులు అని ముసుగు వేసుకొని బ్రతుకుతున్నారు. ఇదంతా కూడా ఒక దినాన మనకు చాలా చాలా భయంకరమైన శిక్షలు కలుగు చేసేదే. కనుక ప్రభు యొక్క వెలుగు సమస్తాన్ని కూడా ప్రత్యక్షపరుస్తూ ఉంది. ప్రభు యొక్క సన్నిధి మన యొక్క బ్రతుకును తేట తెల్లముగా, నీ బ్రతుకులో ఇది ఉంది, నీ హృదయంలో ఇది ఉంది, నీ మనస్సులో ఈ కోరికలు ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ కంటి చూపులో ఈ దోషం ఉందని సమస్తాన్ని ఖండించే శక్తి ప్రభు చెప్తున్నాడు. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా అన్నాడు. కనుక ఇలాంటి వెలుగు సమస్తమును ఎరిగిన వారు. ఈ వెలుగు ఎవరిలో ఉంటుందో చెప్తున్నాను సోదరులారా. సమస్తమును లేఖనములలో ఎరిగిన వారై ఉండాలి, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకము పొందిన వారై ఉండాలి, సమస్తమును మరి నిలిచి జయించగలిగిన సామర్థ్యము కలిగిన వారై ఉండాలి. అనగా మనము దేవుని యొక్క లేఖనములను సమస్తమును నెరవేరుస్తూ అప్పుడు మాత్రమే సాతానును, వాడి యొక్క చెడుతనాన్ని ఖండించగలం. సాతాను సంబంధులను, దేవుని యొక్క సంబంధులను వేరుపరచగలం. ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది విభాగించుకోగలం. అంతేగాని ఏదో వాక్యాలు చెప్పేస్తున్నాం, డిబేట్లు బైబిల్లో ఇది ఉంది అది ఉంది అని చెప్పి ఈ ప్రస్తుత కాలంలో ఈ వాదనలు పెట్టుకొని కొరుకుడు పూండు ప్రాకినట్లు వారి యొక్క మాటలు ప్రాకుతాయి. వాళ్ళు ఏమాత్రము ఆరోగ్యకరమైన బోధన చేయలేరు, పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన లేఖనములను చెప్పరు. వాళ్ళ యొక్క జీవితాల్లో ఎంతసేపు వాదించుకుంట ద్వారా దీనికి బాగా వ్యూస్ పెంచుకున్నట్లయితే ఏదో డబ్బులు వస్తాయి అని చెప్పి తిప్పలు పడిపోయి అడ్డమైన డిబేట్లు, పిచ్చిగా దేవుని యొక్క లేఖనాలను అపార్థం చేసే మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఒక పాస్టర్ ఏమని చెప్తా అంటే, నువ్వు తప్పు చేయలేదు కదమ్మా, తప్పు చేసినాడే నువ్వు మోసపోయావు, మోసం చేసినాడు వాడు తప్పు చేశాడు అని మాట్లాడతాడు. ఏంటండి అది?
ఇద్దరు అనుకోకుండా ఒక తప్పు చేస్తారా? ఇద్దరు అనుకోకుండా ఎవడైనా కానీ, ఆడదు కానీ మగాడు కానీ ఎవడైనా కానీ తప్పు చేస్తారా? చేశారు అంటే ఇద్దరు తప్పుడోళ్లే. ప్రభు పెళ్ళిళ్ళు కాకుండానే పాపపు క్రియలు చేయమని చెప్పాడా ఎక్కడన్నా? నిజంగా అలాంటి వాళ్లకు ఎంత కఠినమైన శిక్షలు ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలో. కానీ విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఎవరికి నోటికి వచ్చినట్లుగా వాళ్ళు వీడియోలు చేసుకోవటం అనేది ఎంతవరకు కరెక్టు? కాబట్టి మీకు నేను ఈ 2 వీడియోస్లో చాలా విషయాలు చెప్పాను సోదరులారా. దయచేసి విశ్వసించుచున్న మీరు, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్న మీరు నిజముగా ఆయనకు శిష్యులైండి సత్యమును గ్రహించి స్వతంత్రులుగా అనగా క్రీస్తు రాజ్యం కొరకు జీవించాలని ఆశిస్తూ ఉన్నాను. అలాంటి పరిశుద్ధమైన జీవితంలోనికి ప్రతి క్రైస్తవులు ఉండాలని తండ్రి కోరిక. కానీ అది ఎంతమంది దానికి లోబడుతున్నారు అనే విషయం మరి ప్రజలకే వదిలేశాడు. ఎందరైతే ప్రభువును అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క స్వాస్థ్యమైన ప్రజలుగా ఉన్నారు. అట్టి వారిని మార్పు చేసుకుంటూ మరణం వరకు నమ్మకస్తులుగా జీవింప చేసుకుంటూ అంతకంతకు వారిని సంరక్షించి పోషించి నడిపించుకుంటూ తండ్రి అయిన దేవుడు సంఘమును కాయుచున్న ఈ చక్కని ప్రేమతో కూడిన సంగతులను దయచేసి గమనించండి. మీ హృదయములలో దేవుని మాటలను చేర్చుకొని వాక్యాన్ని నింపుకొని ప్రభు కొరకు సాక్షార్థముగా జీవించాలని మనందరి విషయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ అనుసంచకరు మనకు దయచేసి ఉన్న కారణంగా మనము కూడా పరిశుద్ధులమై మన ప్రతి ప్రవర్తనలో నీతి ఫలము ఉంది, వెలుగు ఫలము ఉంది, విశ్వాస ఫలము ఉంది. భక్తునికి ఏదైనా చేసినట్లయితే దాని ఫలము కూడా దేనికి దానికి సపరేట్గా ఫలాలు ఉన్నాయి. విశ్వాసమందు మనము శక్తివంతులుగా బలవంతులుగా ప్రభువుకి ఇష్టలుగా సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.